ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో నుంచి సుపీరియారిటీ కాంప్లెక్స్ చూపించే ఒక ఇది ఉంటుంది చూసారా, ఆ టైప్ లో నేను బాగానే ఉన్నాను, నేను మీరే వేస్ట్ అని చెప్పి లోపల బాధపడుతున్న పాపం నవ్వు నటిస్తూ పక్కన వాళ్ళతో కూడా నవ్వుపించుకుంటూ అలా ఏవో కామెంట్లు చేస్తున్నారు. బట్ స్టిల్ రాశి గారి కన్నా పెద్దగా క్షమాపణ చెప్పాల్సింది ఎవరికైనా ఉంటే ఈయనకి చెప్పాలి. ఈయనకి నిజంగా క్షమాపణ చెప్పాలి. ఎందుకు ఆయన మీరు అనసూయ సంఘం అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఏదో అనుకుంటున్నారు, అంతకన్నా ముందు ఆయన రాశి ఫలాలు పంచాంగం చెప్పి ఒక పంతులు గారు, ఆయన వాళ్ళకి సరస్వతి దేవితో సమానం. రాశి పంతులు గారు ఇప్పుడు అనసూయ సంఘానికి అధ్యక్షుడు తప్పే ఉందమ్మా, నాకు తెలియక ఆయన అడుగుదాం ఆ విషయం కూడా. బట్ నేనేమంటానంటే సార్, పంచాంగము రాశి ఫలాలు సరస్వతి దేవితో సమానం కదా, మీ వృత్తి కదా అది. ఇప్పుడు రాశి గారి ఫలాన్ని ఆవిడ కించపరిచినా లేకపోతే రాశి ఫలాలను కూడా కించపరిచినట్టే కదా, అంటే దాని మీద సరస్వతి దేవి మీద నువ్వు బూతు జోకేసినట్టే కదా. మరి హిందువులకి నువ్వు ఎక్కడ క్షమాపణ చెప్పావు? హిందూ మతాన్ని మతాచారాలని చాలా సపోర్టే కదా, ఆయన్ని అడుగుతాం. అసలు మీరు చెప్పండి. అంతకంటే ఎక్కువ ఒక్క మాట కూడా మాట్లాడు చెప్పిస్తారా సార్? ఎవరిని అయిపోయిందని అడుగుతున్నారు. ఏంటి అంటున్నా ఈ రోజున. హలో గీత గారు చెప్పండి. ఉండండి మీరు ఉండండి, మీకు ఉండండి, మీరు ఉండండి, మీరు ఉండండి. మనం ఏం చెప్తా వినరా? వింటారు. ఎందుకంటే నార్మల్ గా కృష్ణ శర్మ గారు కొంచెం డీసెంట్ గా లేడీస్ కదా, నార్మల్ గా మేము అనసూయ గారి అభిమానులము. మరి అనసూయ గారి ఇన్సిడెంట్ ఈ రోజున చూస్తుంటే ఏమవుతుందంటే ఒక సామెత గుర్తొస్తుంది నాకు. ఒక చోట ఒక మామిడి చెట్టు ఉంది, ఆ మామిడి చెట్టు నిండా మామిడి పళ్ళు ఉన్నాయి. అందరూ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ ఆ మామిడి పండు తిందామని రాయి తీసుకొని కొడుతున్నారంట. రాయి తీసుకొని కొడితే మామిడి పండు కింద పడుద్ది తిందామని. ఈ సామెత ఏమని వచ్చిందంటే చెట్లున్న పండ్లున్న కాయకే రాళ్ల దెబ్బలు అనే సామెత ఒకటి ఉంది. ఇది గుర్తొస్తుంది నాకు. ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి తెలంగాణలో. అసెంబ్లీ సమావేశాలు ఎంతమంది ఇంట్రెస్ట్గా చూస్తున్నారో దానికి పోటీగా అనసూయ ఎపిసోడ్ కూడా ఇప్పుడు చూస్తున్నారు అందరూ. ఎందుకంటే సమాజం ఒక అనసూయ మరొకలని కాదు, దీన్ని చాలా జాగ్రత్తగా కూడా గమనిస్తున్నది. భారతదేశంలో ఉండేటువంటి సంస్కృతి సాంప్రదాయాల గురించి గమనిస్తున్నారు. ఇక్కడ నిన్న రాశిగారు కామెంట్ చేశారు, రాశిగారి ఫలాలు అని అన్నారు అని చెప్పేసి రాశిగారికి బాధ చాలా అయింది. మరి ఇది ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం ఒక కామెడీ షోలో ఆ షో కేవలం నవ్వించడానికి మాత్రమే ఉంటుంది. ఒక కపిల్ శర్మ షో ఎలా ఉందో అది ఒక రకమైన కామెడీ అయితే జబర్దస్త్ అది ఒక రకమైన కామెడీ షో. అది కేవలం వాళ్ళ టార్గెట్ ఏంటంటే ప్రజలను నవ్వించడం మాత్రమే. అటువంటి షోలో రాశిగారి ఫలాలు అనేటువంటి పదం ఉపయోగించడం జరిగింది. దానికి రాశిగారు ఇది ఎప్పుడో 3 ఏళ్ల క్రితం జరిగితే 3 ఏళ్ల నుంచి బహుశా కోమాలో ఉన్నారు అని అనుకుంటున్నాం. మరి కోమాలో ఉన్నారా రాశిగారు, బయట తిరుగుతున్నాడు మాకు తెలియదు కానీ మరి 3 సంవత్సరాల నుంచే కోమాలో ఉన్నారా రాశిగారు? మీరు అప్పటికి ఎందుకు గుర్తు రాలేదు? పైకి వచ్చి ఎందుకు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజున సడన్గా కూడా అనసూయ గారి మీద నెగటివ్ ప్రచారం చేయాలనే కుట్రలో ఒక భాగంగా జరుగుతున్నటువంటి విషయాల్లో ఇప్పుడు సడన్గా కోమాలోంచి లేచినటువంటి పేషెంట్ గారి లాగా రాశి బయటకు వచ్చేసి రాజుగారు ఫలాలు అని అన్నారు, నాకు ఏడుపు వస్తుంది అంతోపాటు రోజా గారు నవ్వారట. మొగుడు తిట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అనే సామెతలు మీలాంటి వాళ్ళని చూసే వచ్చినాయి. ఆడొక యాంకర్ పొజిషన్లో ఉంది, ఆమె ఒక మాట రాశిగారు ఫలాలు అని. అప్పుడు రోజా గారు నవ్వారు, నాగబాబు గారు నవ్వారు, హైపరాది నవ్వినాడు, అక్కడున్న ఆడియన్స్ నవ్వారు, బయట ప్రేక్షకులు నవ్వారు, జరిగిపోయింది. మరి మీకు ఇబ్బంది కలిగి ఉంటే ఇన్ని సంవత్సరాలు కూడా కోమాలో ఉన్నారా? ఇప్పుడు సడన్గా కోమాలోంచి బయటకు వచ్చేసి మాట్లాడారా? ఇక్కడ మీరు బాధపడాల్సినది 1% కూడా లేదు రాశిగారు. ఎందుకంటే ఆ వాక్యాలు కూడా ఇప్పుడు డిస్ప్లే అవుతున్నది కదా వీడియో, చాలా జాగ్రత్తగా వినండి. హీరోయిన్ రాశిగారి ఫలాలు అని అన్నదే అనసూయ ఎక్కడైనా? హీరోయిన్ రాశిగారి ఫలాలు అనలేదు, రాశిగారి ఫలాలు అంది. సో సంబంధం ఇందులో? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వేలాది మంది రాశి పేరు పెట్టుకున్న ప్రతి అమ్మాయిని కూడా డిగ్రేడ్ చేసినట్టే. రాశి అని పేరు పెట్టుకున్న అమ్మాయిల గారి ఫలాలు అన్నదే? రాశి అనలేదు. ఎందుకంది? దిస్ ఈస్ నాట్ కరెక్ట్. అందులో 100% ఎటువంటి తప్పు లేదు ఆ స్క్రిప్ట్ లో.
రాశి గారి ఫలాలు. మరి ఎందుకు సారీ చెప్పింది తప్పు లేకపోతే? అది తప్పు చెప్పి సారీ పొరపాటు చేసిందేమో సారీ చెప్పి తప్పు చేశారు. తప్పు చెప్పి పొరపాటు చేసింది రాశి గారు. మీరే ఇది వాళ్ళ నక్షత్రాలు ఉంటే నక్షత్రం గారు అంటారు కొంతమంది, వాళ్ళ ఇష్టం అది. రాజమండ్రిలో అందరు గారు అంటారు, అన్నగారు, తమ్ముడు గారు, చెల్లెలు గారు అని పిలుస్తారు అక్కడ రాజమండ్రిలో, వాళ్ళ కల్చర్ అది. ఇక్కడ ఎక్కడైనా రాశికి అసలు ఏమి సంబంధం? రాశి గారు స్వయంగా చెప్పారు, ఆవిడ పేరు విజయలక్ష్మి, ఆమె స్వయంగా చెప్పుకున్నారు. ఆమె పేరు విజయలక్ష్మి. ఆమెను తమిళంలో మంత్ర అని పిలుస్తారట, తెలుగులో రాశి అని పిలుస్తారు. ఆమె ఒకప్పుడు అందాల హీరోయిన్. రాశి గారి నవ్వు చాలా బాగుంటుంది, అదన్నీ అందరూ తెలిసిన. రాశి గారు కూడా చాలా అందంగా ఉంటారు, చీర కట్టుకుంటే రాశి గారు చాలా అందంగా ఉంటారు. మరి ఎక్కడో పాత 3 సంవత్సరాల క్రితము కేవలం రాశి గారి ఫలాలు అని అన్నందుకు ఎటువంటి తప్పు లేదు, అందులో ఎటువంటి బూతు లేదు. దయచేసి మైండ్ సెట్ మార్చుకోండి అని కూడా చెప్తున్నాము. ఇందులో ఎటువంటి పొరపాటు లెటర్ రాసి తప్పు చేసినట్టు అనిపిస్తుంది. ఈ రోజున నాగబాబు గారు కూడా సారీ చెప్పాలి, అలా అయితే రోజా గారు సారీ చెప్పాలి. ఆ డైరెక్ట్ ఆ లెటర్ లో క్లియర్ గా మెన్షన్ చేసింది. ఒక స్క్రిప్ట్ చదివాము, జబర్దస్త్ అప్పటి డైరెక్టర్ ఎవరు, ఆయన క్షమాపణ చెప్పాలి, ప్రొడ్యూసర్ క్షమాపణ చెప్పాలి, రైటర్ క్షమాపణ చెప్పాలి, రామోజీ ఫిల్మ్ చెట్టి రామోజీ గారు కూడా క్షమాపణ చెప్పాలి. ఆయన లేరు కదా ఇప్పుడు. మరి ఇంతమంది క్షమాపణ చెప్పాలా? దీనికి అందరికి కారణం ఎవరు? అపరిచితుల్లో ఒక డైలాగ్ ఉంది. అపరిచితులో కోర్టు సీన్ లో చివరి అడుగుతారు, దీని ఒక పాప నీళ్ళలో పడి చచ్చిపోతుంది, అప్పుడు కరెంట్ షాక్ ఉంటుంది అక్కడ. దీనికి ఎవరు కారణం అంటే అతను చెప్తాడు, రాంగ్ రూట్ లో వెహికల్ తీసుకున్న వ్యక్తిది. అదే కాకుండా అక్కడ పెద్ద గుంట ఉంది, గుంటలో నీళ్లు ఉండడానికి కారణం ఎవరు? మున్సిపాలిటీ వాళ్ళు. దాన్ని పోడ్చలేదు, ఆ సమయంలో కరెంటు తీగ రాని వాడు. ఇన్ని కారణాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ తప్పలేదు. మీరన్న మాట చెప్తున్నాను, మీరు చెప్పింది ఫుల్ గా కప్పుకొని సందేశం ఇస్తున్నారు జనాలకి. ఫుల్ గా చీర కట్టుకొస్తే కామెంట్ చేయరా? మీరు గ్యారంటీ ఇస్తారా నాయుడు గారు, మేడం గారు? మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా? ఫుల్ గా చీర కట్టుకుంటే ఎవరు కామెంట్ చేయట్లేదా? మరి మరి మీరు ఏం సందేశం ఇస్తున్నారు? మీరు ఏం సందేశం ఇస్తున్నారు? గ్యారంటీ ఇవ్వగలరా? మీరు గ్యారంటీ ఇవ్వగలరా? మరి ఏమంటున్నారు? మరి ఏమంటున్నారు? అకారణంగా ఎందుకు క్యూట్ అనసూయని అంటుంటే మాకు కోపం వస్తుంది. మా క్యూట్ అనసూయని ఎవరు అనొద్దు, మాకు కోపం వస్తుంది. మా క్యూట్ అనసూయని అనడానికి వీలేదు ఇక్కడ. ఆమె తప్పేమి లేదు ఇక్కడ. ఇంటి పేరు మార్చారా సార్ మీరు? ఖచ్చితంగా అవును, అనసూయ గారు ఇంటి పేరు మార్చు, క్యూట్ అనసూయ అని పెట్టుకున్నాను. ఆమె క్యూట్ గా ఒక్క నిమిషం. ఉషశ్రీ గారు కూడా అనవసరంగా అనుకున్నారు కదా మీరు. గీతానాయుడు గారికే చెప్తున్నాను, పూర్తిగా చీర కట్టుకుంటే ఎవరో కామెంట్ చేయరా? గ్యారంటీ ఇస్తారా? మీ దగ్గర మళ్ళీ వస్తా. ఓకే చెప్పండి. శివాజీ గారు సామాన్లు ఆడపిల్లలు నిండుగా వస్త్రాలు వేసుకోండమ్మా అన్నారు, అదేం తప్పు కాదు, ఏమీ బూతు కాదు. మరి ఏమన్నా సామాన్లు చూపించుకోవడానికి ఇంకేం చూపించమని చెప్పాలా డైరెక్ట్ గా? మరి ఏం చెప్పాలి? మరి మీరు చెప్పండి. పోనీ ఇక్కడ దాకా చేతులు చూపించి మరి ఇంకే పదం ఉపయోగిస్తారు మీరు చెప్పండి. మాకు తెలుగు రాదు, నేర్చుకోండి అని చెప్తే చెప్పండి. ఆయనే మాట్లాడేస్తున్నారు. మరి మీరు అలా మాట్లాడిస్తున్నారు మా చేత. మీరు అన్న మాటలు ఎదుటి వాళ్ళకి చాలా ప్రభావం చూపిస్తున్నాయి. మీరు నాకు నువ్వు నా బీబీ తెప్పిస్తున్నాను దాని నుంచి కూడా. నువ్వు కాదు మీరు సారీ మీరు మాకు బీబీ తెప్పిస్తున్నారు. మీరు మాట్లాడుకోండి. మరి మీరు అంది ఏంటండి మేడం గారు? పూర్తిగా భారతదేశ ప్రజలని మీరు అవమానం చేస్తున్నారు. మీరు పూర్తిగా వస్త్రాలు కట్టేసుకోండి, సాంప్రదాయం అందరూ ఫాలో అవుతారండి, అందరికి అన్ని తెలుసు. ఈ రోజు మరి ప్లీజ్ ఉషశ్రీ గారు ప్లీజ్. సో నమస్తే అండి. శర్మ గారా మీ పేరు? అవునండి, మురళీ శర్మ. సో నేను ఒక 2-3 నిమిషాలు నేను మాట్లాడే వరకు మీరు అసలు మాట్లాడకండి, వినండి, మాట్లాడండి, ఓకేనా? సో మరి మీరు ఖచ్చితంగా మా వివరణ వినాలి. శివాజీ గారు సామాన్లు అంటే ఇంత పెద్ద డిబేట్లు పెట్టినప్పుడు వివిధార్థం, నానార్థం, ద్వంద్వార్థం, నిగూఢార్థం, తెలుగు నిపుణుడు. నేను మాట్లాడటం ఫుల్ అయ్యే వరకు మీరు మాట్లాడకండి. అడ్వకేట్ కూడా నేను, అర్థమైందా? జడ్జి గారు నేను ఇట్టనే మాట్లాడతా, వినండి. మీరు ఎవరైనా ఉండొచ్చు, నో ప్రాబ్లం, వినండి, చెప్పండి. సో శివాజీ గారు సామాన్లు అని మాట్లాడినప్పుడు, చీరలు కట్టుకోండి అని మాట్లాడినప్పుడు, మహిళా సంఘాలు ఆయన దగ్గర కమిషన్ కూడా కూర్చోబెట్టి ఇబ్బందికరమైన ప్రస్తావనలు పబ్లిక్ లో మాట్లాడినప్పుడు